డిమాండ్ కాలనీ 2 చూసి ఎలా ఉందన్న భయ్యా? డిమాండ్ కాలనీ 2 1 కు మించి ఉంది భయ్యా. సినిమా అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అనిపించింది భయ్య నాకు ఆ సినిమా. మనం ఫస్ట్ 30 మినిట్స్ లోపలికి వెళ్ళిపోతా ఉంటే హర్రర్ చూడాలనుకున్న వాళ్ళకి మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది భయ్య. మీకు హర్రర్ లవర్స్ అయితే మీరు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పక్కా. డిమాండ్ కాలనీ 2 అయితే చూడండి. మ్యాక్సిమం చాలా మంది 1 చూసి ఉంటారు. 1 చూసిన వాళ్ళు డెఫినెట్ గా 2 అయితే చూస్తారు. ఎందుకంటే 1కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, 2 చూసినా కూడా అంతే మంది ఫ్యాన్స్ అవుతారు. ఒక్కటే చెప్తా భయ్య, క్లైమాక్స్ అయితే పిచ్చ పీక్స్ ఉంది బ్రో. అలా అనిపించింది నాకు ఆ క్లైమాక్స్ చూస్తుంటే. వేరే లెవెల్ అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ అటు వెళ్ళిపోతుంది. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా మొత్తం మొదటికి వచ్చేసి వేరే లెవెల్ ఉంటుంది. ఆ సస్పెన్స్ కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ మనకి ఫస్ట్కి సెకండ్కి అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది. డిమాండ్ కాలనీ 1 2 2 1కి 2కి సంబంధం ఏమి ఉండదు. ఇది వేరే అది వేరే. బట్ దానికి మించిన హర్రర్ అయితే ఇందులో ఉంటుంది. పక్కా మీరు ఎంటర్టైన్మెంట్ అవుతారు. అలా ఉందన్నమాట డిమాండ్ కాలనీ 2. వేరే లెవెల్ అనిపిస్తుంది. మనకి హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అసలు అజయ్ అన్నాను డైరెక్షన్ చింపి పడేసినావు అజయ్ అన్న. నీ డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్ అన్న. అలా ఉందన్న సినిమా అయితే. హీరో క్యారెక్టర్ కూడా చాలా యాక్టింగ్ అయితే బాగా చేశాడు. హీరో కూడా నాకు చాలా బాగా అనిపించింది. హర్రర్ ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటే పక్కా డిమాండ్ కాలనీ 2 అయితే చూడండి. అంత బాగుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.